హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే బీరకాయ టమాటో కర్రీ. నేను ఈ కర్రీ చేసినప్పుడు ఈ కర్రీ ఎలా ఉందో దీని గురించి ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో చెప్తా. ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా చేస్తే చపాతీ పూరీలోకి అయినా రాగి సంగటిలోకి అయినా చాలా బాగుంటుంది. సరే కానీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని జీలకర్ర ఆవాలు హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకొని అది చిటపట అన్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఒకటి చెప్పడం మర్చిపోయా, అల్లంకు బదులు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేయించిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వీడియో మొత్తంది ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవి వేయాలి. బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని మీ దగ్గర ఉన్న మసాలా వేసుకొని కలుపుకుంటే లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ కర్రీ గురించి ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇస్తా అన్నా కదా, అసలు ఈ కర్రీ అసలు బాగాలేదు. వీడియో చూశారు కదా, మరి నేనేమైనా మిస్టేక్ చేశానా చెప్పండి. టమాటా బీరకాయ అన్న ఓన్లీ బీరకాయ వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. మీకు ఎలా చేస్తే కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి.